నమస్తే, వెల్కమ్ టు వైకే అవుట్లుక్. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. 15 ఏళ్లు అధికారం చలాయించిన మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అద్భుత విజయం సాధించి కాషాయ జెండాను ఎగురవేసింది. ఈ చారిత్రక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్కు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరైన నేతల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో బీజేపీ, ఎన్డీఏ సంబంధిత ముఖ్యమైన కార్యక్రమాలకు చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానాలు అందడం, ఆయన వాటిలో చురుగ్గా పాల్గొనడం ఒక సాధారణ అంశంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్కు జాతీయ రాజకీయాల్లో పెరుగుతున్న ప్రాధాన్యానికి అద్దం పడుతుంది. ఇటీవల కాలంలో ఎన్డీఏ కార్యక్రమాలు, బీజేపీ నిర్వహించే కీలక సమావేశాలు, జాతీయ స్థాయి వేడుకలకు చంద్రబాబుకు వరుసగా ఆహ్వానాలు అందుతున్నాయి. ఒకప్పుడు బీజేపీతో విభేదాలు ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు అదే కూటమిలో కీలక భాగస్వామిగా మారడం దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా భావిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోదీకి అవసరమైన సంఖ్యాబలాన్ని అందించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు బలమైన మద్దతు లభించింది. దీంతో కేంద్రంలో చంద్రబాబుకు ఉన్న రాజకీయ ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం రాష్ట్రాభివృద్ధి అంశాలపైన కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి వరుసగా కీలక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, అభివృద్ధి పథకాలు రావడం ప్రారంభమైంది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక పెట్టుబడులు, రైల్వే మరియు జాతీయ రహదారి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకారం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 2014లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రస్తుతం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అప్పట్లో కూడా టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీకి లోక్సభలో పూర్తి మెజార్టీ ఉండడంతో తెలుగుదేశం పార్టీపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాలేదు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలలో టీడీపీ ఆశించిన స్థాయిలో సహకారం దక్కలేదన్న భావన ఏర్పడింది. ప్రత్యేక హోదా అంశం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ప్రతిపక్షాల ఒత్తిడి, ప్రజాభిప్రాయం నేపథ్యంలో చంద్రబాబు 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటములతో కలిసి అడుగులు వేశారు. అయితే ఆ నిర్ణయం రాజకీయంగా టీడీపీకి ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూడగా పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. కేంద్రంతో విభేదాలు కొనసాగించడం కంటే సమన్వయం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపించింది. ఆ దిశగా బీజేపీ అగ్రనేతలతో సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. బీజేపీ, జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘన విజయాన్ని సాధించారు. ఆ విజయంతో పాటు కేంద్రంలో కూడా ఆయన ప్రభావం పెరిగింది. ప్రస్తుతం ఎన్డీఏలో అత్యంత కీలక మిత్రపక్ష నేతల్లో చంద్రబాబు ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా చంద్రబాబుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడిగా, పరిపాలనా దిట్టగా ఆయనకు గౌరవం పెరుగుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎన్డీఏ విస్తరణకు చంద్రబాబు సహకారం ఉపయోగపడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కూడా ఎన్డీఏ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తూర్పు భారతదేశంలో బీజేపీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకోవడం జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. మమతా బెనర్జీ వంటి బలమైన నాయకత్వాన్ని ఎదుర్కొని అధికారంలోకి రావడం బీజేపీకి పెద్ద విజయంగా విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడం రాజకీయ పరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం ఒక ఆహ్వాన కార్యక్రమం మాత్రమే కాకుండా ఎన్డీఏలో టీడీపీ స్థానం ఎంత బలపడిందో సూచించే సంకేతంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ శ్రేణుల్లో కూడా ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీతో సంబంధాల విషయంలో సందేహాలు వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని భావిస్తున్నారు. కేంద్రంతో సాన్నిహిత్యం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలపడుతుంది. అదే సమయంలో 2029 ఎన్నికల దిశగా కూడా ఎన్డీఏ కూటమి బలపడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి పరస్పర సహకారం కొనసాగితే రాజకీయ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ సమీకరణాలు చూస్తే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.